హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే టాపిక్ వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్. పార్ట్ 1 పార్ట్ 2లో కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్. అలాగే పార్ట్ 3లో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, ఎట్లా సాల్వ్ చేయాలి అనేది చెప్తాను. అండ్ మీరు ప్రీవియస్ వీడియోస్ కనుక చూడనట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేసాం ఫ్రెండ్స్. సో స్కిప్ చేయకుండా వీడియోస్ని చూడండి. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీరు జాయిన్ కండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ బాక్స్లో అడగండి ఫ్రెండ్స్, క్లారిఫై చేస్తాం. నా పార్ట్ 3 వచ్చేసి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫ్రెండ్స్. ప్రాబ్లంలో a మైనస్ బి అండ్ కాస్ a ప్లస్ బి సైన్ అట్లా ఉంది ఫ్రెండ్స్. సో సెకండ్ ప్రాబ్లంలో చూస్తే వాల్యూస్ ఇచ్చారు. సో ఫస్ట్ క్వశ్చన్ని చూస్తే ఇఫ్ 3 కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు 5 కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా, దెన్ టాన్ ఆల్ఫా ఇంటూ టాన్ బీటా ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నారు. సో దీన్ని ఏం చేయాలి ఇప్పుడు? సో మనకి ఇచ్చిన డాటా ఏంటిది? 3 కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు 5 కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. సో ఈ కాస్ ఆల్ఫా మైనస్ బీటాని ఇక్కడనే ఉంచుకొని దీన్ని ఇటు సైడ్ పంపించుకుందాం. సో అప్పుడు కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా బై కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఈ 3 ఇటు సైడ్ తెచ్చుకోండి, 5/3 అవుతుంది. సో ఇది ఏ ఫామ్లో ఉంది ఫ్రెండ్స్? a by b equal to a plus b by a minus b. So by using C and D rule, this is converted into a plus b by a minus b. So దీన్ని a plus b by a minus b గా రాస్తే cos of alpha minus beta plus cos of alpha plus beta by cos of alpha minus beta minus cos of alpha plus beta equal to 5 plus 3 by 5 minus 3. సో కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఫార్ములా ఉంది మనకి. ఏంటిది? 2 కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా బై కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా మైనస్ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 2 సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా ఈక్వల్ టు 5 plus 3 8 by 5 minus 3 2. సో 2 1s are 2 4s are. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, న్యూమరేటర్ అండ్ డినామినేటర్ అబ్జర్వ్ చేస్తే ఈ 2 క్యాన్సల్ అయిపోతుంది. సో కాస్ బై సైన్ కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా బై సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా. సో కాస్ బై సైన్ మీన్స్ కాట్. కాస్ ఆల్ఫా బై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు కాట్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా బై సైన్ బీటా ఈక్వల్ టు కాట్ బీటా ఈక్వల్ టు ఇక్కడ ఎంత ఉంది? 4 ఉంది. సో 4. మనకు అడిగిన క్వశ్చన్లో ఏమడిగారు? టాన్ ఆల్ఫా ఇంటూ టాన్ బీటా ఈక్వల్ టు ఎంత అని అడిగారు. కానీ మనకి ఏమొచ్చింది? కాట్లలో వచ్చింది. ఈ కాట్ని ట్యాన్లోకి చేంజ్ చేసుకోవాలి. సో ట్యాన్లోకి చేంజ్ చేయాలి అని అంటే ఆన్సర్ ఏమవుతుంది? టాన్ ఆల్ఫా ఇంటూ టాన్ బీటా ఈక్వల్ టు 1/4. సో ట్యాన్ని 1/tan రాస్తాం, 1/tan రాస్తాం. సో అప్పుడు ఆన్సర్ ఏంటిది? 1/4. సో ఆన్సర్ ఈజ్ 1/4. సో ఫ్రెండ్స్, ఆప్షన్స్లలో 1/4 ఎక్కడుందో చూసుకొని దానికి ట్రిక్ చేయండి ఫ్రెండ్స్. సో టాన్ ఆల్ఫా ప్లస్ టాన్ బీటా ఈక్వల్ టు 1/4. సో ఇట్లా C and D రూల్ యూజ్ చేసుకొని కూడా ప్రాబ్లమ్స్ ఫాస్ట్గానే వేయవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ థర్డ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మనకు ఒక కండిషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే ఇఫ్ a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 180 degrees, దెన్ కాస్ 2a ప్లస్ కాస్ 2b ప్లస్ కాస్ 2c ప్లస్ 1 ఈక్వల్ టు డాష్. అంటే మనం క్వశ్చన్ చూడడంతో ఒక డౌట్ రావచ్చు. ఏంటి? కాస్ 2a ఫార్ములా ఉంది, 2 కాస్ స్క్వేర్ ఏ కాస్ 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1 అని అప్లై చేసి అట్లా కూడా వేయొచ్చు కదా అని అనుకుంటారు. బట్ మనకి ఇక్కడ కండిషన్ ఇచ్చిర్రు. ఏంటిదంటే a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 180 degrees అన్నారు. సో a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 180 degrees. అప్పుడు ఏబిసివి వాల్యూస్ యాంగిల్స్ ఏం తీసుకోవాలి? a ఈక్వల్ టు b ఈక్వల్ టు c ఈక్వల్ టు 60 degrees తీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు
ఏబిసి వాల్యూస్ తెలుసు. సో ఇక్కడ మనకి cos 2a ప్లస్ cos 2b ప్లస్ cos 2c ప్లస్ 1 ఈక్వల్ టు ఎంత అని అడిగారు. మనకి ఏబిసి యాంగిల్స్ ఎంతో తెలుసు కాబట్టి డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో చూడండి, cos 2 ఇంటూ ఏ వాల్యూ 60 degrees ప్లస్ cos 2b మీన్స్ cos 2 ఇంటూ b మీన్స్ 60 degrees ప్లస్ cos 2c మీన్స్ cos c వాల్యూ 60. సో ఇక్కడ +1 ఇక్కడ దీన్ని చూస్తే cos 2 ఇంటూ 60 మీన్స్ cos 120 ప్లస్ cos 120 ప్లస్ cos 120 ప్లస్ 1. సో cos 120 వాల్యూ మనకి తెలుసు ఏంటిది, -1/2. cos 120 వాల్యూ డైరెక్ట్ -1/2 ఫ్రెండ్స్. ఓన్లీ cos 60కే తెలుసు, cos 120కి లేదు అని అనుకోకండి ఫ్రెండ్స్. ఇక్కడ cos 120 అని మనకి ఎక్కడ కనిపించినా దాని వాల్యూ -1/2. సో ఇక్కడ కూడా cos 120 ఉంది కాబట్టి -1/2. సో థర్డ్ వన్ ఆల్సో cos -1/2 ప్లస్ 1. సో ఇప్పుడు ఇవన్నిటిని సాల్వ్ చేస్తే ఫ్రెండ్స్ -1 మీ డినామినేటర్ 3 ఉంది, న్యూమరేటర్లో -1 అంటే ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ -3/2 ప్లస్ 1. సో ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది ఫ్రెండ్స్, -3 ప్లస్ 2/2. సో ఆన్సర్ ఈస్ -1/2. సో ఇక్కడ cos 2a ప్లస్ cos 2b ప్లస్ cos 2c ప్లస్ 1 ఈక్వల్ టు ఎంత అని అడిగారు కాబట్టి ఇక్కడ ఆన్సర్ -1/2 ఫ్రెండ్స్. సో డైరెక్ట్ a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు ఇట్లా కండిషన్ ఇచ్చిర్రు. ఏబిసి వాల్యూస్ ఏబిసి ఈక్వల్ టు 60 degrees. సో 60 a ప్లస్ b ప్లస్ ఏ ప్లేస్లో b ప్లేస్లో c ప్లేస్లో 60 degrees అప్లై చేసుకున్నాను ఫ్రెండ్స్. సో cos 120 అంటే -1/2 కాబట్టి -1/2 -1/2 -1/2 ప్లస్ 1 -1/2 ఈక్వల్ టు -3/2 ప్లస్ 1. ఎల్సిఎం చేశాను ఫ్రెండ్స్, ఎల్సిఎం చేస్తే -3 ప్లస్ 2/2 వస్తుంది. సో ఫైనల్గా దాని ఆన్సర్ -1/2. సో ఆప్షన్లో -1/2 ఎక్కడుందో చూసుకొని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఫోర్త్ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా కండిషన్ ఇచ్చిర్రు. ఇఫ్ a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 180 degrees దెన్ sin a ప్లస్ sin b ప్లస్ sin c ఈక్వల్ టు డాష్ అన్నారు. సో సొల్యూషన్ అంటే a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 180 degrees, a ఈక్వల్ టు b ఈక్వల్ టు c ఈక్వల్ టు 60 degrees. సో ఇది మనకు తెలిసింది. సో ఏబిసి వాల్యూస్ 60 degrees అప్లై చేయాలి అని మనకు తెలుసు కాబట్టి ఈ sin a ప్లస్ sin b ప్లస్ sin c ప్లేస్లలో ఏబిసి ప్లేస్లలో 60 degrees పెట్టండి. అప్పుడు ఏమవుతుంది, sin 60 ప్లస్ sin 60 ప్లస్ sin 60. sin 60 వాల్యూ మనకు తెలుసు ఫ్రెండ్స్. సో sin 60 అంటే ఏంటిది, √3/2 ప్లస్ సేమ్ యాజ్ ఇవి sin 60 ఇది sin 60. సో 3/2 ప్లస్ √3/2 ప్లస్ √3/2 ప్లస్ √3/2 అంటే ఏంటిది 3√3/2. ఆప్షన్లో 3√3/2 ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేయండి. సో ఫైనల్గా ఆన్సర్ ఏంటంటే 3√3/2. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా కండిషన్ ఇచ్చి ఇక్కడ ఏమైనా స్క్వేర్లను ఇవ్వండి, క్యూబ్లను ఇవ్వండి. బట్ మనకి sin 60 cos 30 అట్లా 30 60 45 ఇట్లా వాల్యూస్ తెలిస్తే డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసుకొని ఈజీగా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ట్రయాంగిల్ ఏబిసి sin 2a ప్లస్ sin 2b ప్లస్ sin 2c బై sin a ప్లస్ sin b ప్లస్ sin c ఈక్వల్ టు డాష్ అన్నారు. ఇక్కడ చూస్తే కండిషన్ ఏం లేదు, a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 180 కానీ 90 కానీ 270 కానీ అట్లా ఏమి ఇవ్వలేరు. బట్ మనకు ఒకటి తెలుసు, ట్రయాంగిల్లో మొత్తం యాంగిల్స్ ఎంత, యాంగిల్ వాల్యూ 180 degrees కాబట్టి సొల్యూషన్ వచ్చేసి a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 180 degrees. కండిషన్ ఏమి ఇవ్వనప్పుడు డైరెక్ట్ a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 180 degrees తీసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ a ఈక్వల్ టు b ఈక్వల్ టు c ఈక్వల్ టు 60 degrees అవుతుంది. సో ఈ 60 degreesని ఏబిసి వాల్యూస్లలో పైన సబ్స్టిట్యూట్ చేస్తే sin ఆఫ్ 2 × 60 ప్లస్ sin ఆఫ్ 2 × 60 ప్లస్ sin ఆఫ్
2c మీన్స్ 260 బై ఇక్కడ డినామినేటర్ వచ్చేసి sin 60 ప్లస్ sin 60 ప్లస్ sin 60. సో ఫ్రెండ్స్ ఇక్కడ sin ఆఫ్ 2 into 60 మీన్స్ sin 120. sin 120 ప్లస్ sin 120 న్యూమరేటర్ మొత్తం అన్ని 120లే ఫ్రెండ్స్. sin 120 బై sin 60 డినామినేటర్ sin 60 ప్లస్ sin 60. సో ఇక్కడ మనకి ఏంటి ఫ్రెండ్స్ sin 120 వాల్యూ ఏంటిది √3/2. సో √3/2 ప్లస్ √3/2 ప్లస్ √3/2 బై డినామినేటర్ వచ్చేసి sin 60 √3/2. √3/2 ప్లస్ √3/2 ప్లస్ √3/2. ఇక్కడ న్యూమరేటర్ అబ్జర్వ్ చేస్తే ఏంటిది √3/2 √3/2 √3/2 3√3/2 ప్లస్ డినామినేటర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 3√3/2. దీన్ని సింప్లిఫై చేసి రాసుకుంటే 3√3/2 ఇంటూ 2/3√3గా రాసుకోవచ్చు. సో ఇక్కడ 2కి క్యాన్సల్ √3 క్యాన్సల్. సో రిమైనింగ్ ఏంటిది 1. ఆన్సర్ ఈస్ 1 ఫ్రెండ్స్. సో a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 180 degrees అని తీసుకొని a ఈక్వల్ టు b ఈక్వల్ టు 60 degrees అవుతాయి. ABC వాల్యూస్లలో ఈ 60 degrees అప్లై చేసి మనకి sin 60 sin 120 sin 60 వాల్యూస్ తెలుసు ఫ్రెండ్స్. సో డైరెక్ట్ అప్లై చేసిన sin 120 మీన్స్ √3/2 sin 60 కూడా √3/2 ఫ్రెండ్స్. సో √3/2 ప్లస్ √3/2 ఈక్వల్ టు 3√3/2. సో డినామినేటర్ కూడా 3√3/2 సో ఫ్రెండ్స్. సో దీన్ని రీప్లేస్ చేసి రాసుకుంటే 3√3/2 ఇంటూ 2 ఇంటూ 3√3 క్యాన్సల్. న్యూమరేటర్ 2 డినామినేటర్ 2 క్యాన్సల్ ఫ్రెండ్స్. సో ఫైనల్గా ఆన్సర్ 1. సిక్స్త్ ప్రాబ్లం వచ్చేసి ఇఫ్ a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 180 degrees దెన్ cos స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ b ప్లస్ cos స్క్వేర్ c ఈక్వల్ టు డాష్ అన్నారు ఫ్రెండ్స్. మళ్ళీ కండిషన్ ఇచ్చారు. ఇలాంటి కండిషన్స్ ఎప్పుడైనా మనకి ఇస్తే డైరెక్ట్ ఏంటిది ABC వాల్యూస్ మనం ఏంటిది 60 degrees లేకపోతే 30 degrees లేకపోతే 30 or 60 అట్లాంటివి ఫైండ్ అవుట్ చేసుకొని తొందరగా ABC వాల్యూస్లలో సబ్స్టిట్యూట్ చేసుకొని మనం చేయాలి ఫ్రెండ్స్. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ కూడా వేయొద్దు. a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 180 degrees. సో a ఈక్వల్ టు b ఈక్వల్ టు c ఈక్వల్ టు 60 degrees ఫ్రెండ్స్. సో ఇప్పుడు ABC వాల్యూస్ని గివెన్ ఇచ్చిన క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. నౌ cos స్క్వేర్ a మీన్స్ 60 ప్లస్ cos స్క్వేర్ b మీన్స్ 60 degrees ప్లస్ cos స్క్వేర్ c మీన్స్ 60 degrees. ఇప్పుడు cos స్క్వేర్ 60 అని ఉంది. మనకి cos స్క్వేర్కి లేదు, ఓన్లీ cos 60కే ఉంది. cos 60 మీన్స్ ఏంటిది 1/2 స్క్వేర్ ఉంది కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ స్క్వేర్ని యాడ్ చేస్తున్నాం అంతే. ప్లస్ ఇది కూడా అంతే ఫ్రెండ్స్. cos 60 మీన్స్ 1/2 cos స్క్వేర్ అంటే స్క్వేర్ని యాడ్ చేసినాం ఇక్కడ. నెక్స్ట్ 1/2 పవర్ 2 పవర్లో ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ పెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని చూస్తే 1 స్క్వేర్ మీన్స్ 1 వాల్యూ, 2 స్క్వేర్ మీన్స్ 4 1/4 ప్లస్ ఇవి 2 రిమైనింగ్ కూడా సేమ్ 1/4 ప్లస్ 1/4. డినామినేటర్ 4 ఉంది, న్యూమరేటర్లో 1 ఉంది. డినామినేటర్ మొత్తం 4 అనే ఉంది కాబట్టి ఫ్రెండ్స్ 3/4 అంటే ఇట్లా 1 ప్లస్ 1 ప్లస్ 1/4 ఈక్వల్ టు 3/4. సో ఫైనల్గా దీని ఆన్సర్ 3/4 ఫ్రెండ్స్. 3/4 ఫ్రెండ్స్. సో ఇట్లాంటి కండిషన్స్ ఇచ్చినప్పుడు ఫాస్ట్గా వాటి ABC యాంగిల్స్ ఎంతో మనం తెలుసుకొని డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే వస్తాయి ఫ్రెండ్స్. సో డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే వస్తాయి. మరి మనం దీనికంటే ముందు మనకి ఏంటి cos 60 అంటే ఏంటిదో తెలియాలి వాల్యూ, cos 120 అంటే ఏంటిదో తెలియాలి. ఇట్లా స్టాండర్డ్ cos 120 270
ఏంటి 30, 45 ఇట్లాంటి వాల్యూస్ తెలిసినప్పుడు డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ ఏంటిదో తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ 3/4. ఒకవేళ ఇఫ్ ఆప్షన్స్లలో కనుక 3/4 లేకపోతే కాస్ట్లలో సైన్లలో ఉంటే ఈ ఏబీసీ వాల్యూస్ని కూడా కాస్ట్లలో సైన్లలో అప్లై చేసుకొని మనకు వచ్చిన ఆన్సర్కి మనం చెక్ చేసిన ఆన్సర్ ఈక్వల్ అయితే ఆప్షన్ పెట్టుకోండి ఫ్రెండ్స్.